కాంగ్రెస్ పార్టీలా అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలల్లా చర్చ ఇదేంది అంటే, అసలు ఖుద్దు కాంగ్రెసోళ్ళకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినోళ్ళకి అధికారం రావడానికి ముందు అంటే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు అసలు ఏం జరుగుతుంది? ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టే ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యిర్రా? ఇదే నడుస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో? ఈ చర్చ చాలా ఎక్కువ జరుగుతుంది. యాక్చువల్గా 20 నెలల నుంచి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనం గతంలో రకరకాల సందర్భాలలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కొన్ని రోజుల ముందు వచ్చిండు. దాని తర్వాత ఆయనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు. దాని తర్వాత ఆయన సీఎం అయిండు. అయితే అప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడే వాళ్ళ పార్టీలో ముందు నుంచి ఉన్న కోమటిరెడ్డి లాంటి నాయకులు ఓపెన్గానే, బహిరంగంగానే అదేదో పైసలకు తెచ్చుకున్నారు అనలేక మాట్లాడిర్రు. అదంతా కూడా చూసినాం మనం. దాని తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచి క్రమంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళని మెల్లగా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనేది ముందు నుంచి చెప్పుకుంటున్న మాట ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటారు. మాట్లాడిన తర్వాతనే కదా గతంలో మీనాక్షి నటరాజన్ ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆమె కూడా పార్టీని 3 టైపులు విభజించింది అని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఎట్లట్లా విభజించింది ఆమె? మీనాక్షి గారు ఇక్కడికి ఇన్ఛార్జిగా రాగానే, అంతకుముందు దీప్దాస్ మున్షి ఉండే కదా, ఇక్కడికి మీనాక్షి నటరాజన్ రాగానే ఆమె పార్టీలో ఉన్న నాయకుల్ని 3 భాగాలుగా చేసింది కదా ఆమె. ఏంది అట్లా? దాంట్లో ఏం చేసింది ఆమె అంటే, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు అంటే చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలనే పుట్టి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నోళ్ళు అంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళని కేటగిరీ 1 చేసింది ఆమె. తర్వాత కేటగిరీ 2 ఎవరిని చేసింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు ఉంటారు కదా, వాళ్ళని కేటగిరీ 2 చేసింది. దీంట్లోనే వస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా దీంట్లోనే వస్తారు, కేటగిరీ 2 కిందకి వస్తారు. వాళ్ళేం కేటగిరీ 1లోకి రారు. ఎందుకంటే ఆయన ఏం కాంగ్రెస్ పార్టీలో పుట్టలేదు, కాంగ్రెస్ పార్టీలో లేడు, అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు, ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, చాలా పీక్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి టీడీపీ పార్టీలో ఉన్నాడు ఆయన. సరే, దాని తర్వాత టీడీపీ తెలంగాణలో మొత్తం నామరూపాలు లేకుండా పోయింది. ఇక టీడీపీ మొత్తం పోతుంది అని తెలుసుకున్న టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. తర్వాత 3వ కేటగిరీ ఉంది కదా, వాళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రకరకాల పనుల కోసం, పైరవీల కోసం, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు. ఇట్లా 3 కేటగిరీలుగా మీనాక్షి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని విభజించింది. అయితే ఈ 3 కేటగిరీలను ఆమె విభజించి అట్లనే చూస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ కోసం ముందు నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఎవరు అని. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీనాక్షి గారిది అంటే, ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి పోయింది కదా, మీనాక్షి నటరాజనే పోయింది. ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే, అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే చాలా ఏండ్ల నుంచి ఉన్నాడు. హైదరాబాద్లో అయితే కాంగ్రెస్ పార్టీని బలం చేయడం కోసం ఆయన కష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన టికెట్ అడుగుతున్నాడు. సరే, ఆయనకు టికెట్ రాలేదు, రకరకాల ఈక్వేషన్లలో వేరే ఆయనకి ఇచ్చిర్రు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే, పాత నాయకులను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులను, సీనియర్ నాయకులను ఒక్కొక్కరుగా తప్పించే ప్రయత్నం చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట. అయితే ఇదేదో మాటలతో అనుడో ఇంకొకటో కాదు, చాలా ఎగ్జాంపుల్స్ని కూడా చూపించుకుంటూ వస్తారు. చాలా ఎగ్జాంపుల్స్లలో ఏంది, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ బాగున్నప్పుడు, పార్టీ బాగలేనప్పుడు, ఎప్పుడైనా సరే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అట్లా ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ ఒక్కసారి బయటకు వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళందరి అవి చర్చలోకి వస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఇదే అంజన్ కుమార్ యాదవ్, ఫస్ట్ అంజన్ కుమార్ యాదవ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇదే అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ఇప్పుడు హైదరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్ ఇద్దరు, ఒకరు యాదవ్ సామాజిక వర్గం నుంచి, ఇంకొకరు గౌడ సామాజిక వర్గం నుంచి, ఇద్దరు హైదరాబాద్ నుంచి మంత్రులుగా ఉండేటోళ్ళు వైఎస్ పీరియడ్లో. హైదరాబాద్ నగరంలో అసలు హైదరాబాద్ అంటే
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం కోసం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ ఇద్దరు కష్టపడ్డరు అని కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు ఈ రోజుకి మాట్లాడుకుంటారు. అట్లా వైఎస్ పీరియడ్ నుంచి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి అంత కష్టపడ్డటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ జూబ్లీ హిల్స్ టికెట్కు ఎందుకు అనర్హుడైండు? ఎందుకు అంటే అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ కాబట్టి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటుంది కాకుండా అంజన్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడిండు. ఎందుకు నా దగ్గర నాకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చే దగ్గర లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది, పార్టీ బాగాలేనప్పుడు మేము పోటీ చేసినాం, పార్టీ బాగున్నప్పుడు ఎవరు వేరేటోళ్ళు ఎందుకు పోటీ చేయాలి, ఇదంతా ఆయన మాట్లాడుతుండు. ఇదంతా ఒక ముచ్చట. ఇది అంజన్ కుమార్ యాదవ్ గారికి. గతంలో ఈయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఏం చేసిండు అంతా చెప్తుండు ఇప్పుడు. అయితే ఇట్లనే ఇంకో కొంతమంది కూడా ఆ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నాయకులు ఒక్కొక్కరు సీనియర్ నాయకుల్ని తప్పించుకుంటూ వచ్చారు. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్పకుండా చేయలే, ఓ పాట రాయించుకున్నాడు కదా, ఆయనకు సొంతగా రాయించుకున్న ఓ పాట ఉంటుంది, ఒట్టొట్టుగానే రాలే ఈ సీట్లకి నేను తొక్కుకుంటూ వచ్చిన అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ తొక్కుకుంటూ వచ్చింది ఎవరిని అంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులని అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను చెప్తుంది కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నాయకులు తొక్కుకుంటూ ఆయన సీఎం సీట్ దగ్గరికి పోయిండు అనేది చాలామంది మాట్లాడతారు. అట్లా అంజన్ కుమార్ యాదవ్ ఒకడైతే ఇప్పుడు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు కదా. కోమటిరెడ్డి లాంటి వాళ్ళు మంత్రి పదవి గురించి ఇంకొకటి గురించి మాట్లాడినప్పుడు, ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కానీ వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా ఒక ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అంతా చూసినాం. దాని తర్వాత ఇప్పుడు మధుయాష్కి గౌడ్ లాంటి నాయకులు ఉంటుండే గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు. ఇప్పుడున్న వివేక్ గారు కానీ, ఇప్పుడు వివేక్ మంత్రిగా ఉన్నాడు కదా, ఆయనకు కూడా ఏం వట్టిగా మంత్రి పదవి రాలే, ఆయన మంత్రి పదవి కూడా పక్కకు పెట్టేందుకు ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈయన ఇదంతా కాకుండా డైరెక్ట్ హైకమాండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, లేకపోతే ఆయనను కూడా కట్ చేసేటోళ్ళు. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత రకరకాల పార్టీలు మారొచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కానీ ఆయనను కూడా పక్కకు తప్పించే ప్రయత్నం జరిగింది, చూసినాం మనం. మధుయాష్కి లాంటి నాయకులు కూడా ఎట్లా ఫేడ్ అవుట్ అయిపోయిర్రు అనేది కూడా చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వీళ్ళంతా కూడా ఎంపీలుగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీతో పాటు కొట్లాడినోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు, వీళ్ళందరూ కూడా ఎంపీలుగా ఉండి కొట్లాడినోళ్ళు. సో ఆయన కూడా ఇవాళ ఎక్కడ కనబడకుండా పోయిండు. అంటే ఈ సీనియర్ నాయకులందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నోళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నా లేకున్నా చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న సీనియర్ నాయకులందరినీ ఒక్కొక్కరిని చాలా పగడ్బందీగా పక్కకు తప్పించే ప్రయత్నం నడుస్తుందా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇది మామూలుగా మాట్లాడుకుంటూ కాకుండా మనకు ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మన కళ్ళ ముందు. ఇప్పుడు వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరినీ పక్కకు పెట్టుకుంటూ, ఎందుకంటే సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే, అరే నేనే సీనియర్ని రాబాయ్, నేనెందుకు సీఎంని కావద్దు, నేనే సీఎంని, లేకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవికి అర్హుణ్ణి, ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారిది కూడా అదే పంచాయతీ. నేను జూబ్లీ హిల్స్లో టికెట్ కావాలి, గెలిస్తే మంత్రి కావాలని. ఎందుకంటే యాదవ్ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు కాబట్టి ఆయన అడుగుతుండు, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి అడుగుతున్నా అంటుండే. ఆయనకు అడగడానికి అన్ని విధాల అర్హత కూడా ఉంది. సో అట్లా ఇప్పుడు మంత్రి పదవుల దగ్గరికి వచ్చేసరికి రేపు పొద్దున సీఎం సీట్కి ఎసరు రాకుండా ఉంటారా? సీఎం సీట్కి ఎసరు పెడతారు కదా వీళ్ళంతా. ఈ సీనియర్లందరూ గెలిచి రేపు పొద్దున నాకే థ్రెట్ అవుతారు, లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అని ఎక్కడికక్కడ సీనియర్ నాయకులని తగ్గించి కోత పెట్టుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకి చాలా తొందరగా యాక్సెస్ ఉంటుంది, హైకమాండ్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీలో వేరే రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీల నాయకులతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి చాలా ముందు నుంచి ఉన్న నాయకులైతే చాలామందితో సంబంధాలు ఉంటాయి, వాళ్ళతో కూడా వీళ్ళు హైకమాండ్కి చెప్పించుకోగలుగుతారు. రేపొద్దున మంత్రి పదవి కావాలన్నా, లేకపోతే సీఎం ఇయ్యమని, డిప్యూటీ సీఎం ఇయ్యమని, ఇట్లా కాంపిటీషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాంపిటీషన్లకి రాకుండా, లేకపోతే అసలు వీళ్ళని మొత్తం రాజకీయంగా ఇంకా అసలు ఎదగకుండా చేసే ప్రయత్నం చేస్తుండో అందులో భాగంగానే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ టికెట్ కట్ చేసినాడు ఆయన, లేకపోతే గతంలో కొంతమందికి ఇన్సిడెంట్స్నైనా చెప్పుకుంటారు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా గతంలో నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోలే, నన్ను ఓడగొట్టిర్రు అన్నాడు. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఆయనే ఇప్పుడు చెప్పకపోయినా తర్వాతననే చెప్తాడు, కొన్ని రోజులకైనా చెప్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది కదా, మాట్లాడతారు వాళ్ళు, ఓపెన్గా ప్రతిదీ కూడా చెప్తారు. ఆయన కూడా అంటుండు,
నేను తొందరలోనే చెప్తాను నన్ను ఎవరు ఓడగొట్టిర్రు అని కూడా. ఎందుకంటే గతంలో చాలామంది సీనియర్లు ఓడిపోయినప్పుడు కూడా ఓ ప్రచారం ఉంది, అంటే కావాలనే సీనియర్లని పక్కకు తప్పించే ప్రయత్నంలో భాగంగా ఓడగొట్టిర్రు అనేది బహిరంగంగానే మాట్లాడుకుంటారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని. సో ఇప్పుడు మళ్ళొకసారి అంజన్ కుమార్ యాదవ్ ఇన్సిడెంట్తోని అది మళ్ళీ ఒకసారి చర్చకు దారి తీసింది. సీనియర్లను పక్కకు తప్పించే ప్రయత్నంలో భాగంగానే అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ రాకుండా పార్టీలో ఉన్న కొంతమంది ప్లాన్ చేసిర్రు, ఆ ప్లాన్ ప్రకారమే ఆయనకు టికెట్ రాకుండా చేసిర్రు అనేది కాంగ్రెస్లో ఉన్న ఒక సెక్షన్ మాట్లాడుకుంటుంది.